అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. బాదం మిల్క్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారో చెప్పండి. ఇంట్లో బాదం పాలు చాలా టేస్టీగా అలాగే హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నాకైతే బాదం మిల్క్ చాలా ఇష్టం. పిల్లలకి ఈ విధంగా మనం కనుక రోజు ఒక టీ గ్లాస్ చొప్పున బాదం మిల్క్ ఇచ్చినట్లయితే వాళ్ళు పుష్టిగా చాలా అందంగా తయారవుతారు. అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా నిద్ర పట్టక బాధపడుతున్నట్లయితే కనుక ఒక గ్లాస్ బాదం పాలు నైట్ పడుకునే ముందు తాగితే వాళ్ళకి చాలా హాయిగా నిద్ర పడుతుందండి. ఇంకెందుకు ఆలస్యం, తయారు విధానం చూసేద్దామా? వచ్చేయండి వీడియోలోకి. ముందుగా ఒక 15 నుంచి 20 బాదం పప్పుల వరకు తీసుకుని వాటిని 2 సార్లు బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటిని ఒక గ్లాస్ వాటర్ వరకు బాగా బాయిల్ చేసిన వాటర్ తీసుకుని ఇందులో వేసి అరగంట సేపు వరకు బాగా నాననివ్వాలండి. ఇలా నానిపోయిన తర్వాత మనం తొక్క తీస్తే వాటి సెపరేట్ అయిపోతుంది. చాలా ఈజీగా తొక్క అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా పీల్ తీసేసుకుని మనం బాదం పప్పు మునిగేంత వరకు కూడా పాలు వేసుకుని ఫైన్ పేస్ట్ లాగా మనం చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇంత స్మూత్ పేస్ట్ వచ్చేలాగా మనం మిక్సీ పట్టుకోవాలి. తర్వాత 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్, నేను వెనిలా ఫ్లేవర్ తీసుకున్నానండి. కస్టర్డ్ పౌడర్ తీసుకుని మంచి నీళ్ళతో కానీ లేదంటే చల్లటి పాలతో కానీ ఉండలు లేకుండా బాగా మనం బీట్ చేసుకోవాలి. తర్వాత 15 నుంచి 20 బాదం పప్పులకి 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది మాత్రం తీసుకోవాలండి. వీటిని బాగా బాయిల్ చేసుకుని తర్వాత ఇందులోకి పేస్ట్ చేసి పెట్టిన బాదం పప్పు పేస్ట్, అలాగే కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న పాలు, ఇంకా మనం టేస్ట్ సరిపడినంత షుగర్, మీరు టేస్ట్ అడ్జస్ట్ చేసుకుని మీరు షుగర్ అనేది వేసుకోండి. వీటన్నిటిని కూడా బిస్కెట్ పెట్టి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మనం దగ్గరుండి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కనుక పాలల్లో వేసుకొని ఇందులో వేసుకుంటే మంచి అరోమా, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కలర్ కూడా న్యాచురల్గా బాగుంటుందండి. ఇది పూర్తిగా మీ ఆప్షన్ అనమాట. తర్వాత ఇదిగో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా బాగా బాయిల్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు కూడా ఉంచుకుని మిక్సీ పట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఇలా గ్లాస్లో సర్వ్ చేసుకోవడమే. మీకు నచ్చినట్లయితే కనుక ఇందులో బాదం పప్పు, పిస్తా, ఇంకా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు తినరు కాబట్టి నేను వేయలేదు. అందుకని చెప్పేసి నేను మామూలుగా కప్పులో వేసుకుని పైన గార్నిష్ కోసం మాత్రం నేను బాదం వేసానండి. ఇలా కనుక సర్వ్ చేసి పిల్లలకి ఇస్తే ఖచ్చితంగా చాలా ఇష్టంగా అయితే తాగుతారు. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంట్లో చేసుకునే బాదం మిల్క్. బయట కన్నా ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి మీరు ట్రై చేసి పిల్లలకి పెట్టండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కనుక నాకు కామెంట్ కూడా చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.